దేవరకద్ర నియోజకవర్గం దేవరకద్ర మున్సిపాలిటీ కేంద్రంలో ప్రారంభమైన ఇందిరా మహిళా శక్తి సంబరాలు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్తో కలిసి పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్కి పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికిన మహిళలు. సో అది దృష్టిలో ఉంచుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ శిల్పారామం దగ్గర మన కోసం మీ మహిళా సంఘాల కోసమే 3 ఎకరాలలో స్టాల్స్ ఏర్పాటు చేసిన విషయం కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మన నియోజకవర్గానికి సంబంధించి అడ్డాకుల మండలం అనుకుంటా శృతి అనే ఒక మహిళా సంఘ సభ్యురాలు ఇక్కడ ఉందా? శృతి గారు ఉన్నారా? ఆమె తయారు చేసిన వస్తువులు అక్కడికి అడ్డాకులు అంటే శిల్పారామంకి తీసుకెళ్లి అక్కడ అమ్మిన వస్తువులు కూడా మీకు అందరు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. సో ఇక్కడ మీకు ఏదైనా తయారు చేసుకున్న వస్తువులు ఉంటే మీరు బాధ్యతగా మీకోసం మేము ఆర్టీసీ బస్సులలో కూడా ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. సో ఆ ఆర్టీసీ బస్సులలో వెళ్ళి ఆడ పోయి శిల్పారామంలో మీరు తయారు చేసుకున్న వస్తువులు అమ్ముకునే విధంగా ఈరోజు మన ప్రజా ప్రభుత్వం మీకోసం స్టాల్స్ కూడా ఏర్పాటు చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. సో భవిష్యత్తులో మీరు తయారు చేయండి మీ వస్తువులను. తప్పకుండా మీకు అక్కడ ఇబ్బంది ఉందంటే నా నెంబర్ పెట్టుకోండి. సార్ మాకు స్టాల్ వస్తలేదన్నా, మాకు స్టాల్ ఎక్కడ ఉందో తెలుస్తలేదంటే నా ఫోన్ నెంబర్ పెట్టుకొని నాకు కాల్ చేయండి, అధికారులకు కాల్ చేయండి. లేదంటే తప్పకుండా మీకు అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సందర్భంగా నేను మాటిస్తా ఉన్నాను. సో మీకోసం మేము అన్ని చేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా 6 గ్యారెంటీ పథకాలు మీకు హామీ ఇచ్చినాం. అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ తీసుకురండి, అవకాశం ఇవ్వండి, మేము మీకోసం పనిచేస్తామని మాట ఇచ్చినాం. అలా మాట ఇచ్చిన విధంగానే ఈరోజు ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యం కల్పిస్తున్నాం. ఇక్కడ ఉన్న మహిళలు అందరూ కూడా ఏదో ఒక రకంగా మీ అత్తగారింటికో మీ తల్లిగారింటికో గుడికో బడికో స్కూల్ ఎక్కడో ఒక దగ్గరికి మీరు ఉచితంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటికి కొన్ని కోట్ల మంది మహిళలు రూపాయి టికెట్ పెట్టకుండా పాలమూరుకు పట్టడానికి వాళ్ళ సొంత ఊర్లకు కూడా ఉచిత ప్రయాణం చేస్తా ఉన్నారు. అది గతంలో బీఆర్ఎస్ ఇయ్యలే. వాళ్ళ అధికారంలో ఉన్న రోజులు ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యం కల్పలేదు. కానీ ఈరోజు మనం ఇస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఈరోజు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్న ప్రజా ప్రభుత్వం మన ప్రభుత్వం. మీకు అందరికీ తెలుసు, కరెంటు బిల్లు కట్టే మనకి ఇంటికి వస్తే మహిళలు ఇంటికాడ ఉంటారు, ఇబ్బంది పడుతుంటారు. కరెంటు బిల్లు వచ్చాయి కదా, ఎట్లా కట్టాలి కరెంటు బిల్లు. సో ఆ ఇబ్బందులు లేకుండా ఈరోజు కరెంటు బిల్లులు 200 యూనిట్ల కరెంటు కూడా ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం అని ఆ అవకాశం కూడా కొత్తగా మనకు కల్పిస్తున్న విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. దాదాపు మన నియోజకవర్గంలో 63,000 కుటుంబాలు ఉంటే దాదాపు 43,000 కుటుంబాలకు ఉచితంగా 200 యూనిట్ల కరెంటు ఇస్తున్నాం. ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం దాదాపు ప్రతి నెల 1,26,00,000 రూపాయలు మీ తరపున కరెంటు బిల్లులు ప్రజా ప్రభుత్వం కడుతుంది. కరెంటు సంస్థల కంటే కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ సన్న బియ్యం అనేది ఒక తెలంగాణలోనే మన ప్రభుత్వమే ఇస్తుంది. కొందరు బీజేపీలో చెప్పుకుంటున్నారు ఆ బియ్యం మావి అని చెప్పేసి. ఆ బియ్యం మీవైతే మన బీజేపీలో చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు, అక్కడ ఇవ్వలేదు వాళ్ళు. అక్కడ ఇస్తలేమంటే అర్థమైంది ఆ బియ్యము మనం ఇస్తున్న బియ్యం. మీ ద్వారా మీరు పండించిన వడ్లను మనం కొని గవర్నమెంటే కొని ఆ వడ్లనే మిల్లులో పంపించి మిల్లింగ్ చేయించి ఆ బియ్యాన్ని ఈరోజు అందరికి కూడా రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇస్తున్న ఘనత మన ప్రజా ప్రభుత్వం. ఈరోజు ఆ స్కీమ్ కూడా రేపు మేనిఫెస్టోలో లేదు, 6 గ్యారెంటీలలో లేదు. అయినా కూడా అరే మన ప్రజలకు మాట ఇవ్వాలి, ప్రజలను మనం మంచిగా చూసుకోవాలి, మన వల్ల కూడా సమానంగా ధనవంతులతో సమానంగా సన్న బియ్యం తినాలని సన్న బియ్యం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినాం. ఈరోజు ఇందిరా మైలు ఏ ఊరు ఏ వాడమైనా మన నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఇందిరా మైలు ఇవ్వడం జరిగింది. అన్ని గ్రామాలలో కూడా ఈరోజు ఇందిరా మైలు పనులు నడుస్తా ఉన్నాయి. ఇంకా కొందరికి రాలేదు. మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా రెండో విడతలో కూడా మళ్ళీ 3,500 ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం. ఖచ్చితంగా ఎవరైతే ఇల్లు లేని నిరుపేద కుటుంబాలలో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పేసి మీ ఎమ్మెల్యేగా నేను మాటిస్తున్నా. ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మేము రాజకీయాలకు వచ్చింది దోపిడీ దొంగతనాలు చేయడానికి కాదు. మీకు తెలుసు టిఆర్ఎస్ పార్టీ గురించి 10 సంవత్సరాలు తెలంగాణ కష్టపడి తెలంగాణ సాధించుకుంటే ఆ తెలంగాణలో దోపిడీదారులు ఏ విధంగా దోపిడీ చేసారు, 10 ఏళ్లలో ఏ విధంగా కమిషన్ల కక్కుర్తిపడి పనికిరాని ప్రాజెక్టులు కట్టి ఏ విధంగా కూలిపోయినో మీకు తెలుసు. ఆ ప్రాజెక్టుల పేర్ల మీద లక్షల కోట్లు అప్పులు చేసి అప్పుల మీద మన నెత్తిన రుద్దుతా ఉన్నారు, మన ఇబ్బంది పడతా ఉన్నాం.
అప్పులకు మిత్తిలు కట్టకుండా, అసలు కట్టకుండా, మిత్తి కట్టకుండా ఇచ్చిన హామీలన్నీ ఉంటుందని అనుకున్నా. కానీ ఈరోజు ఇంత మందిని చూస్తా ఉంటే నాకు చాలా సంతోషం వేస్తాను. అంటే రియల్ గా ఇంతమంది మహిళలు ఒక పిలుపుతోన ఈరోజు ప్రజాప్రభుత్వం మీద అభిమానంతో ఇక్కడికి వాళ్ళ సొంత పనులు వదులుకొని ఈ సంబరాలలో పాల్గొనడానికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిందంటే మీ అందరితో కలిసి ఈరోజు నేను పాల్గొంటున్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. మీ అందరితో కలిసి సంబరాల్లో పాల్గొంటున్నందుకు నేను చాలా గర్వపడతా ఉన్నా. ఇంతమంది మహిళా తల్లుల మధ్యలో ఈ సంబరాలు జరుపుకుంటా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇందిరా మహిళా సంబరాలు. ఇందిరమ్మ అంటేనే మన మహిళల్లో కనుక అందరికీ ఆదర్శమూర్తి. ఉక్కు మహిళ. ఆ ఉక్కు మహిళ ఈ దేశానికి ఏం చేసిందో, ఈ దేశం కోసం ఏ విధంగా ప్రాణాలు అర్పించిందో మీకు అందరికీ కూడా తెలుసు. ఆనాడు పాకిస్తాన్తో యుద్ధం చేయాలని మనం తెలిసినప్పుడు 1971లో అప్పుడు మనం చాలా మంది పుట్టలేక ఉండొచ్చు. ఆ రోజు ఒక మహిళ ఇందిరమ్మ అమెరికా వాళ్ళు వచ్చేసి ఆ యుద్ధం జరగకుండా మేము ఆపుతాము, మీ సమస్య తిరిగి పరిష్కరిస్తామంటే మీరెవరు మాకు చెప్పడానికి? మేము యుద్ధం ఎట్లా చేయాలో, పాకిస్తాన్ ఏ విధంగా ఓడగొట్టాలో మాకు తెలుసు, మీ అవసరం మాకు లేదని చెప్పిన గొప్ప మహిళమ్మని ఇందిరా గాంధీ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నారు. పొదుపు చెల్లించే వాళ్ళము, ఇప్పుడు 100 రూపాయల పొదుపు చెల్లిస్తున్నాము. గతంలో లోను కావాలంటే 1,00,000 రూపాయల కంటే ఎక్కువ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు సంఘానికి 20 లక్షల వరకు ఇవ్వగలుగుతున్నారు. నెలకు వాయిదాలు చెల్లిస్తున్నాము. గతంలో స్కూల్ యూనిఫామ్లు వేరే వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వము మహిళలతో స్కూల్ యూనిఫామ్ కుట్టించడం ద్వారా మా మహిళలకు ఉపాధి దొరకడం జరిగింది. గతంలో యూనిఫామ్స్ ఎప్పుడు వచ్చేవో ఎవరికి తెలియదు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూల్ ప్రారంభంలో 2 జతల బట్టలు ఇవ్వడం జరుగుతుంది. అమ్మ ఆదర్శ పాఠశాల భాగంగా మహిళలకు స్కూల్ కమిటీలు ఏర్పాటు చేసి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి స్కూల్ కమిటీలు గ్రామ సంఘం అధ్యక్షురాలకి చైర్మన్ గా ఎన్నుకొని గ్రామంలో 10 మంది మహిళలకు చేత టైలరింగ్ యూనిఫామ్స్ కుట్టించి ఇవ్వడం జరిగినది. స్కూల్ కు సంబంధించిన మహిళలకు పనులు అప్పగించారు. ఇంటి పనులు మంచిగా చేయించి మా గ్రామంలో 2,75,000 రూపాయలు రాగా స్కూలు మంచిగా రూపొందించడం జరిగినది. ఇంటి కార్యక్రమాలకు మహిళా సంఘాలకు సభ్యులచే చేయిస్తున్న గౌరవనీయులైన మన జిల్లా ముద్దుబిడ్డ అయిన రేవంత్ రెడ్డి అన్న, తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు, మా శాఖ మంత్రి శ్రీమతి సీతక్క గారికి అనునిత్యము మన మధ్య ఉండి అభివృద్ధి తోడ్పడుతూ అందిస్తుంది. గౌరవ శాసనసభ్యులైన మధుసూదన్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. గ్రామ రైతులు చౌదరపల్లి వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులకు క్వింటాల్ మద్దతు ధర ఇస్తూ బోనస్ 500 ఇవ్వడం జరిగింది. గతంలో మేము ఎప్పుడు బయట అమ్ముకునడం వల్ల గిట్టుబాటు ధర వచ్చేది కాదు. అదేవిధంగా మేము ఎంతో నష్టపోయాము. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి రైతుల కోసం ఆలోచించి గిట్టుబాటు ధర ఇచ్చి బోనస్ తో 500 ఇవ్వడం జరిగింది. 26 లక్షలకు అన్ని కట్టించినాం. ఇప్పుడు 2 లక్షలు మాత్రమే ఉన్నది. వాళ్ళు చనిపోయిండు. ఈయన కూడా చనిపోయిండు. చనిపోయినందుకు మా ఊళ్ళో 2 లక్షలు మాత్రమే. కానీ ఈ రోజు 20 లక్షలు రేవంత్ రెడ్డి అన్న గురించి, ఈ ఎమ్మెల్యే అన్న గురించి చెప్తున్నాను. నాకు వాళ్ళ సార్ నేను చెప్పను. వాళ్ళు మా గౌరవించిన అన్నది నాకు. నేను ఒక కూలీ బిడ్డను, కూలి చేసుకొని బతికే బిడ్డ నేను మాత్రమే. ఈ రోజు నేను కిరాణా కొట్టు పెట్టుకొని బతుకుతున్నా. నేను ఆ బతుకుతున్నంటే నేను ఈ రోజు రోజు నా సంఘానికి 20 లక్షలు ఇప్పిస్తున్నా అని కట్టుకుంటున్నా, తెచ్చుకుంటున్నా. అది అమ్మ పాఠశాలకు 3 స్కూళ్ళకు పెట్టుకున్నా. నేను 3 స్కూళ్ళకు కూడా తిరుగుతున్నా. బుక్కులు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి అన్నవి, అమ్మాయి ఇంగ్లీష్ ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. కానీ మాకు అందరికీ ఒకటి గుర్తించి మాకు దయచేసి ఏమన్నా మా సార్ కార్పెంటర్ వర్క్ చేస్తారు. అయితే ఆయనకు పని ఉంది కాబట్టి ఎంటర్ప్రైజెస్ కింద అందరికి ఇలాంటి సంక్షేమ పథకాలు ఎన్నో అందించాలని ఈ ప్రజాప్రభుత్వాన్ని కోరుతున్నాను. అమ్మా అందరికీ వస్తుంది, మీకు సైలెంట్గా ఉండాలి తల్లి.
ఒక్క 10 నిమిషాలు ఉండండి, సారాలు మాట్లాడతారు. కొంచెం ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి. నాకు 1,00,000 రూపాయలు లోన్ వచ్చింది. దాని నుంచి నేను దూర మిషన్లు అవి తీసుకున్నాను. మా సార్ ఇప్పుడు నెలకి 20,000 సంపాదిస్తున్నారు. నాకు ఇద్దరు కూతుళ్ళు, వాళ్ళు మంచిగా చదివిస్తున్నాను. నాకు 10 ఏళ్ళ నా మ్యారేజ్ అయి 10 సంవత్సరాలు అవుతుంది, కానీ నాకు రేషన్ కార్డు లేదు, నాకు బియ్యం లేవు. ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వం 26 లక్షలకు అన్ని కట్టించినాం. ఇప్పుడు 2 లక్షలు మాత్రం ఉన్నవి. వాళ్ళు చనిపోయిండు, ఈయన కూడా చనిపోయినందుకు మా ఊళ్ళో 2 లక్షలు మాత్రమే. కానీ ఈ రోజు 20 లక్షలు రేవంత్ రెడ్డి అన్న గురించి, ఈ ఎమ్మెల్యే అన్న గురించి చెప్తున్నాను. నాకు వాళ్ళ సార్ నేను చెప్పను, వాళ్ళు మా గౌరవించిన అన్నది నాకు. నేను ఒక కూలీ బిడ్డను, కూలి చేసుకొని బతికే బిడ్డ నేను మాత్రమే. ఈ రోజు నేను కిరాణా పెట్టుకొని బతుకుతున్నా. నేను ఆ బతుకుతున్నంటే నేను ఈ రోజు నా సంఘానికి 20 లక్షలు ఇప్పిస్తున్నా అని కట్టుకుంటున్నా, తెచ్చుకుంటున్నా. అది సంఘానికి అమ్మ పాఠశాలకు 3 ఇసుకలకు పెట్టుకున్నా. నేను 3 ఇసుకలు కూడా తిరుగుతున్నా. బుక్కులు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి అన్నవి, అమ్మాయి ఇల్లు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. కానీ మాకు అందరికీ ఒకటి గుర్తించి మాకు దయచేసి ఏమన్నా అమౌంట్ అమ్మ ఆదర్శ పాఠశాల కూడా నన్ను వెనుకున్నారు. యూనిఫామ్ ప్రతిసారి మాకే ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కూల్లో పిలిచి ఫస్ట్ మాకు అదంటే ఏదో తెలియకుంటుండే. ఇప్పుడు ప్రతిసారి యూనిఫామ్, బుక్స్, నోట్ బుక్స్ ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి కాబట్టి మమ్మల్ని ప్రతి దాంట్లో పాల్గొనడం జరుగుతుంది. కూడా బస్సు కూడా ఇచ్చేసిరు గుత్పూర్ మండలానికి. మాకు ఇచ్చి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కోరుతున్నాం. సన్మాన కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం. సన్మాన కార్యక్రమం లైట్ బంద్